జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే వేడితినమ్మా శరణము కోరితినమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని నీదరినున్నా తొలగు భయాలు నీదయనున్నా కలుగు జయాలు నీదరినున్నా తొలగు భయాలు నీదయనున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని. హాయ్ పిల్లలు, మనం ఈరోజు ఒక తెలివైన గుంటనక్క కథ తెలుసుకుందామా? అనగనగా ఒక అడవి, దట్టమైన కారడవి. ఆ దట్టమైన కారడవిలో అనేక జంతువులు, పక్షులు, ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. ఆ భయంకరమైన ఆ చిట్టడవిలో, ఆ కారడవిలో ఒక నక్క, ఒక గుంట నక్క చాలా తెలివిగా తన చుట్టూ ఉన్న జంతువులను మోసగిస్తూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఆ గుంట నక్కకు సింహం తినగా వదిలివేసిన మాంసం కనిపించింది. ఎంతో ఆత్రంగా ఆ గుంట నక్క మాంసంని ఆతృతగా తినసాగింది. ఎంతో ఆత్రంగా ఆ మాంసాన్ని తింటూ ఉండగా ఆ గుంటనక్క గొంతులో ఒక చిన్న ఎముక ఇరుక్కుంది. వెంటనే నక్క ఆ ఎముకను తీసివేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ నక్క గొంతులో ఇరుక్కున్న ఆ ఎముక బయటకు రాలేదు. నక్క భయపడి చాలా తీవ్రంగా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయాలని చాలా పరిపరి విధాలుగా ప్రయత్నించింది. అయినా కూడా ఆ నక్క గొంతులోని ఎముక బయటకు రాలేదు. నక్క ఆ రోజంతా ప్రయత్నించింది, అయినా ఎముకను బయటకు తీయలేకపోయింది. గొంతులో ఇరుక్కున్న ఆ ఎముకతోనే ఆ రోజంతా గడిచిపోయింది. మరుసటి రోజు నక్క ఎంత ప్రయత్నించినా ఆ రోజు కూడా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీసివేయలేకపోయింది. నక్క ఈ విధంగా భయంగా ఆలోచించింది. ఇలాగే ఉంటే నేను ఆహారం తినకుండా ఉండి చచ్చిపోతాను. గొంతులో ఇరుక్కున్న ఎముకను ఎలాగైనా తీసివేస్తే కానీ నేను మళ్ళీ ఆహారం తినలేను. ఆహారం తినకపోతే నేను అర్ధాంతరంగా చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాగైనా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను బయటకు తీసివేయాలి, ఎలాగైనా ఈరోజు ఎముకను తీసివేయాలి అనుకుంటూ అడవిలో తిరగసాగింది. ఏ విధంగా తీయాలి అంటూ తిరగసాగింది. ఒకచోట ఒక కొలను ఒడ్డున ఒక పెద్ద కొంగ కనిపించింది. వెంటనే నక్క మనసులో ఒక ఆలోచన తటుక్కున మెరిసింది. ఈ కొంగ నోరు పొడవాటి
తన నోటితో ఆ కొంగ పొడవాటి ఆ ముక్కుతో పొడవైన తన ముక్కుతో తన గొంతులో ఉన్న ఎముకను తీసివేయగలదు. ఈ కొంగతో మంచిగా మాట్లాడి ఎముకను తీసేటట్లు చేసుకోవాలి అని కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ బావ నాకు ఆహారం తింటూ ఉండగా నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. అందువల్ల నేను ఆహారం తినలేకుండా ఉన్నాను. ఇలాగే ఉంటే నేను చచ్చిపోతాను. దయచేసి నా గొంతులో ఇరుక్కున్న ఎముక ముక్క తీసివేస్తావా? నీకు మంచి బహుమతి ఇస్తాను. నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నువ్వు బయటకు తీసివేస్తే నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అంటూ కొంగతో మాట్లాడింది. కొంగ నక్క వైపు చూసి, పాపం ఈ నక్క గొంతులో ఇరుక్కున్న ఎముక వల్ల ఆహారం తినలేకపోతుంది కాబోలు అంటూ జాలిపడి, సరే నోరు తెరువు అంటూ నక్కతో చెప్పింది. నక్క తన నోటిని వెడల్పుగా తెరిచి ఉంచింది. కొంగ నక్క గొంతులోనికి లోపలికి చూస్తే ఎముక కనిపించింది. తన పొడవాటి ముక్కుతో కొంగ తన పొడవైన నోరు లేదా ముక్కుతో ఆ పొడవైన నోటితో నక్క గొంతులోకి తన పొడవైన నోటితో నక్క గొంతులోకి దూర్చి ఆ ఎముకను బయటకు లాగివేసింది. అప్పుడు ఎముకకు హాయిగా అనిపించింది. అమ్మయ్య, గండం నుంచి గట్టెక్కాను, లేకపోతే నా ప్రాణాలే పోయేవి అని అనుకుంటూ నెమ్మదిగా అడవి వైపు వెళ్ళిపోసాగింది. అప్పుడు కొంగ నక్కబావతో ఈ విధంగా అంది. నక్కబావ, నీ గొంతులో ఇరుక్కున్న ఎముకను తీసివేస్తే నాకు మంచి బహుమతి ఇస్తానని చెప్పావు, మరి ఏది బహుమతి అని అడిగింది. అందుకు నక్క, నేనెప్పుడు అలా చెప్పాను? నేను అలా నీతో అనలేదే. నా గొంతులో ఎముక తీయమన్నాను అంతే అంటూ అడవిలోకి తుర్రున పారిపోయింది. కనీసం తన ప్రాణాలు కాపాడిన ఆ కొంగకు కృతజ్ఞత అయినా తెలియజేయకుండా నక్క అలా వెళ్ళిపోయింది. అలా నక్క వెళ్ళిపోగానే కొంగ నిర్ఘాంతపోయింది. చీచి, దుష్టులకు దుర్మార్గులకు సాయం చేస్తే కనీసం విశ్వాసం కూడా ఉన్నది, కృతజ్ఞత అయినా కూడా చూపించకుండా అలా అడవిలోకి వెళ్ళిపోయింది. దుష్టులకు దుర్మార్గులకు సహాయం చేయడం కూడా పాపమే అని అనుకుంటూ కొంగ ఇంకెప్పుడు క్రూరమైన జంతువులకు సహాయం చేయకూడదు అని కొంగ తన మనసులో అనుకుంది. చూడండి పిల్లలు, ఈ కథ వల్ల మీకేం తెలుస్తుంది? దుర్మార్గులు క్రూరులు అయిన వారికి ఎటువంటి సహాయం చేయకూడదు. దుష్టులకు దూరంగా ఉండాలి. కృతజ్ఞత లేని వారికి ఎటువంటి సహాయం చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి పిల్లలు, క్రూరులైన దుర్మార్గులైన వారికి దూరంగా ఉండాలి. మరలా రేపు మరొక కథతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.